పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక మంచి పని చేశారు. ఆ మంచి పని చేసి కూడా ట్రోల్ అవుతున్నారు, టార్గెట్ చేస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. ఎందుకు తిడుతున్నారు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బేసిక్గా ఈ స్కూల్ని మీరు చూసి ఉండొచ్చు. సో ఈ స్కూల్ కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి రేకుల షెడ్ కూడా మీరు చూసి ఉండొచ్చు. సో మీరు గమనించినట్లయితే కానీ కింద కట్టించింది పవన్ కళ్యాణ్ గారు అనమాట ఆ స్కూల్ని. ఆ పైది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆ రేకుల షెడ్ అనమాట. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ జూమ్ చేస్తూ ఉన్నారు చూడండి ఆ ఫోటో మీద. అక్కడ వచ్చేసి ప్రభుత్వ పాఠశాల అని చెప్పేసి అక్కడ ఉందన్నమాట. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్లేస్లో టాప్ ప్లేస్లో డా పడింది. సో దీంతో ఆయన్ని విచ్చలవిడిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ డా ఉందా టా ఉందా అంటే టా ఉంది. వీళ్ళు ఏం చేసినారంటే దీన్ని ఎన్హాన్స్ చేసినారు, ఇమేజ్ కోసం అని చెప్పేసి ఎన్హాన్స్ చేసినారు. వీళ్ళు తీసుకున్నటువంటి ఫోటోలు క్లారిటీ లేవని చెప్పేసి. దీంతో ఏమైందంటే ఎన్హాన్స్ చేయడంతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి ఎన్హాన్స్ చేసినట్టున్నారు. అక్కడ కట్టినటువంటి బిల్డింగ్ కనిపిస్తూ ఉంది, అదే బిల్డింగ్ కట్టినారు. అంతకుముందు ఉన్నటువంటి రేకుల షెడ్ కనిపిస్తూ ఉంది, అది పాత రేకుల షెడ్. దాంట్లో పిల్లలు చదువుకుంటూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒక 2 గదులు కూడా లేవు, అనేక రకాల ఇబ్బందులు ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చి అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఈ కింద ఉన్నటువంటి బిల్డింగ్ని నిర్మిస్తే బిల్డింగ్ నిర్మాణం ఇంతే ఉంటుంది, సేమ్ అంతా ఉంటుంది. సో క్లారిటీ కోసం చెప్పేసి ఇమేజ్ ఎన్హాన్స్ చేస్తే అక్కడ టాప్ ప్లేస్లో డా కనబడుతూ ఉంటే దాన్ని పట్టుకొని రాద్దాంతం అనమాట. ఇప్పుడు అది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రింటింగ్ ఏమన్నా తీసినాడు ఏమి, లేదంటే కనుక పెయింటింగ్ వేసినాడు పవన్ కళ్యాణ్ ఏమి. బిల్డింగ్ అడిగినారు, కట్టించినాడు. చదువుకోవడానికి పిల్లలు 2 గదులతో ఒక స్కూల్ కట్టించినాడు, అలాగే బాత్రూమ్లు ఏర్పాటు చేయించినాడు. అయినప్పటికీ కూడా ఎంత ఎటకారంతో కూడినటువంటి ట్రోల్స్ చూడండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తారో చూడండి. అది ఏ భాషరా అసలు ఆ బోర్డు అప్రూవ్ చేసినాడు ఎవడో? కనీసం స్కూల్ పేరే సరిగ్గా రాయని వాళ్ళు పిల్లలకి ఏమి నేర్పిస్తారు? అందుకే మన రాష్ట్రం దేశంలో అందరికన్నా అక్షరాస్యత చెప్తున్నా కదా. అది ఎన్హాన్స్ చేసినటువంటి ఇమేజ్, ఎన్హాన్స్ చేసినటువంటి ఫోటో. సో అటు ఏఐ యూజ్ చేసుకొని చేయడం ద్వారా ఏమైందంటే టాప్ ప్లేస్లో అది డాగా తీసేసుకుంది. దాంతో అక్కడ పాఠశాల ప్లేస్లో పాఠశాల అయితే అయ్యింది. దీన్ని పట్టుకుని కూడా రాజకీయం అంటే దీనంత దుర్మార్గం ఇంకోటి ఉండదు.